హే గైస్, వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ ట్రావెల్. నేను ఎవరో మీకు తెలుసా? తెలియకపోయినా పెద్ద ఫరక్ పడలేండి. మేము కన్యాకుమారి టు కాశ్మీర్ వితౌట్ మనీ ట్రావెల్ చేసాం. ఈరోజు మనం బడ్జెట్ బ్రేక్ డౌన్ చేయబోయే ఊరు ఏదంటే మీరు ఉత్తరాంధ్రలో ఎక్కడున్నా సరే అలపూజాకి ఈ వీడియో చూస్తే మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలపూజా రీచ్ అవ్వడానికి మన దగ్గర ఉన్నదే 3 మార్గాలు: బై ఎయిర్, బై రైల్, బై రోడ్. టైం మీ ప్రయారిటీ అయితే బై ఫ్లైట్ వెళ్ళండి, లేదు బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటే ట్రైన్లో వెళ్ళండి, ట్రావెల్ ఇంకా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే బై రోడ్ వెళ్ళండి. మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి బై ట్రైన్ వెళ్ళాం. ఉత్తరాంధ్ర నుంచి అలపూజాకి చాలా లిమిటెడ్ ట్రైన్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి వెళ్ళేటప్పుడు. విశాఖపట్నం నుంచి అలపూజాకి వెళ్ళడానికి స్లీపర్ క్లాస్ ఒక మనిషికి 600 పడుతుంది. సో రౌండ్ ట్రిప్ వచ్చేసి 1200 రూపీస్. అలపూజా వెళ్ళడానికి మీకు 32 అవర్స్ టైం పడుతుంది. సో మీరు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం బెటర్. రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. పెర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటారు. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయండి. ఫుడ్ సంగతికి వస్తే కేరళ వెళ్ళి కొత్తు పరోటా ట్రై చేయకపోతే అది ఎంత క్రైమో మీకు తెలిసే. అలిపి కాబట్టి అక్కడంతా వాటర్ ఏరియా, సో మీరు ఖచ్చితంగా సీ ఫుడ్ ట్రై చేసే బయటకు వెళ్ళండి. టిఫిన్కి ఒక 100 రూపాయలు వేసుకోండి. టిఫిన్ చేసి మీరు రైల్వే స్టేషన్ బయటికి రాగానే కేఎస్ఆర్టీసీ బస్సులు కనబడతాయి. రైల్వే స్టేషన్ నుండి బోట్ జెట్టీకి వెళ్ళడానికి పెర్ హెడ్ 13 రూపీస్ తీసుకుంటాడు. బోట్ జెట్టీకి వెళ్ళాక మీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ప్రైవేట్ బోట్ ఎక్కాలా, లేకపోతే గవర్నమెంట్ బోట్ ఎక్కాలి. ప్రైవేట్ బోట్ అయితే మీకు అరౌండ్ 2000 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తారు. లేదు మాకు ప్రైవేట్ బోట్స్ వద్దు, బడ్జెట్ లోనే కావాలనుకుంటే ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో మీరు నడగలిగితే గవర్నమెంట్ బోట్స్ ఉంటాయి. బోట్ లో కిందన కూర్చొని వెళ్దాం అనుకుంటే 15 రూపాయలు, పైన కూర్చొని వెళ్దాం అనుకుంటే 60 రూపాయలు. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ పైన కూర్చుని దానికన్నా కింద కూర్చుని వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. సో కిందనైతే రౌండ్ ట్రిప్ 30 రూపీస్ పడుతుంది, పైన అయితే 120 రూపీస్. మీ రౌండ్ ట్రిప్ అయిపోయాక ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే పులికాను విలేజ్ లో డ్రాప్ చేస్తారు. జర్నీ టైం వచ్చేసి అరౌండ్ 2.5 అవర్స్. దిగి లోకల్ బ్యాక్ వాటర్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఎక్స్ప్లోర్ చేయండి. ఫేమస్ మూవీ సెట్ కూడా అక్కడే ఉంటుంది. స్కూల్స్, హాస్టల్స్, హాస్పిటల్స్, హోటల్స్ ఇవన్నీ అక్కడక్కడే ఒక్కొక్క ఐలాండ్ లా ఉంటాయి. ఆ బోట్స్ లో వెళ్ళి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. మీ దగ్గర ఇంకా బడ్జెట్ ఉండి ఇంకా బాగా అలపూజాని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇంకా హౌస్ బోట్ లో 1 డే స్టే గట్టే ఏదైనా ప్లాన్ చేసుకోండి. లేదు అనుకుంటే రిటర్న్ మీరు 40 రూపీస్ ఇచ్చి బోట్ జెట్టీకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి 13 రూపీస్ బస్ కి పే చేసి రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోండి. అక్కడి నుండి మీ హోమ్ టౌన్ కి రీచ్ అయిపోండి. వెళ్ళడానికి, రావడానికి, తినడానికి మొత్తం అంతా కలిపి అరౌండ్ ఒక 2K అవుతుంది. ఈ 2000 రూపీస్ లో మొత్తం అలిపి మొత్తం చుట్టూ రావచ్చు మనం.